కమిషన్ ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన కండికి రావటం జరిగింది. నాతో పాటు సభ్యులు రాపోల్ జయప్రకాష్ గారు, సురేందర్ గారు, సోదరి బాలలక్ష్మి గారు, స్పెషల్ ఆఫీసర్ సతీష్ గారు, డిఆర్ఓ గారు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సూర్యకుమార్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఉదయమే రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కులగణన అనేది జరిగి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ కావటం జరిగింది. అది చట్టరూపం వచ్చే విధంగా ఇక్కడ అయ్యవారిని అమ్మవారిని ప్రార్థించుకోవటం జరిగింది. వారు కూడా మనం చేస్తాం. ముఖ్యంగా ఇక్కడికి రావటంలో ఉద్దేశం ఏంటంటే వేములవాడలో, జగిత్యాలలో, సిరిసిల్లలో, ధరంపురిలో కూడా ముఖ్యంగా పిచ్చగుంట్ల, గూడబుక్కల, తర్వాత దొమ్మరి, ఈ కులాల వారి పేర్లు మార్చాలని చాలా రోజులుగా అనేది బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తమ్మని వారు కూడా బీసీ లిస్టులో వారు ఉన్నా కానీ వారి పేర్ల పక్కన కొన్ని పదాలు ఉండటం అనేది దాని పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి బీసీ కమిషన్ ఆఫీస్లో ఆయా కులాల వారితో సంప్రదింపులు కూడా చేయడం జరిగింది గతంలో. అయితే ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించడానికి ముందు ఫీల్డ్ స్థాయిలో కూడా ఒకసారి పరిశీలన చేసేసి స్థానికంగా ఉండేటువంటి ఆయా కులాల వారి అభిప్రాయం ఏముందో, వారి స్థితిగతులు ఏముందో అవి తెలుసుకోవటానికి అనేది మేము రావటం జరిగింది. ఇవాళ వేములవాడలో కొన్ని ఏరియాస్ తిరిగేసేసి ఈ దొమ్మర కమ్యూనిటీ వారికి, వీరభద్రయ్య కమ్యూనిటీ వారికి సంబంధించి వారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ నుంచి సిరిసిల్లకి వెళ్ళటం జరుగుతుంది. సిరిసిల్ల నుంచి మళ్ళీ జగిత్యాలకు వెళ్ళటం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ధరంపురికి వెళ్ళి అక్కడ కూడా పరిశీలించడం జరుగుతుంది. మేము ఇది బీసీలో తిట్టు పదాలుగా ఉన్నటువంటి కొన్ని కులాల వారు మా కులం పేరు ఒక తిట్టుగా ఉంది, మా పిల్లలనేది చదువుకోవటానికి స్కూల్లో కానీ కాలేజీలో కానీ పోయినప్పుడు ఉద్యోగస్తులు కూడా ఉన్నత ఉద్యోగాలు ఉన్నా కానీ తమ కులం పేరు అని చెప్పుకోవటానికి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మా కులం పేరును మార్చాలనేసి చాలా రిప్రజెంటేషన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వేములవాడ టెంపుల్లో కూడా తమ్మలి సంఘం వారు వచ్చినప్పుడు వారు కొన్ని టెంపుల్స్లో మేము అర్చకులు కూడా పనిచేస్తున్నాము అనే మాట వారు చెప్పడం జరిగింది. మా కులం పక్కన శూద్రులు, నాన్ బ్రాహ్మిన్స్ అనేసి పేరు ఆ విధంగా పెట్టడం జరిగింది. దాన్ని పునః పరిశీలన చేయాలన్న మాట చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ తమ్మలి కులంకు చెందిన వారు ఆలయంలో, వేములవాడ ఆలయంలో కొందరు ఇక్కడ అమ్మవారి దగ్గర అర్చకులుగా పనిచేస్తుంటే ఇప్పుడే మేము అక్కడ చూసినాం వారు. సో వారిని కూడా కొద్దిసేపటి తర్వాత ఇక్కడ
పిలిచి వారితో మాట్లాడి వారి బ్యాక్గ్రౌండ్ అంటే ఆ కులం వారు ముందర వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వారు ఏమైనా ఇబ్బందుల పాలైతే ఎటువంటి ఇబ్బందులు పాలవుతున్నాయి దాన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలన్న విషయంలో వారితో మాట్లాడిన తర్వాత ఈ నెక్స్ట్ ఏప్రిల్ 1st or 2nd వీక్ లోపల బీసీ కమిషన్ సమావేశమే ఈ అన్ని కులాల గురించి మొత్తంలో మేము నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో దొమ్మర కులానికి సంబంధించింది, పిచ్చగుంట్ల కులానికి సంబంధించింది, అట్లనే తమ్మలి కులానికి సంబంధించింది, బుడబుక్కల కులానికి సంబంధించింది, తర్వాత చిప్పోలు మేర వాళ్ళకి సంబంధించిన తర్వాత వీరముష్టి కులానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ మీద మేము నోటిఫికేషన్ ఇచ్చి వారి యొక్క ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. దానిపై ఏప్రిల్ 1st or 2nd వీక్లో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం.